శివస్వాముల అగ్నిగుండం పూజ శివరాత్రి లేదా కార్తీక మాసంలో జరిగే ఒక పవిత్రమైన యజ్ఞం అని తెలిపారు అతి ప్రముఖ పూజారి మల్లె ప్రకాష్ శాస్త్రి. మాలాదారులు శివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వదళాలు, విభూతి, పాలు, తేనె, పెరుగుతో అభిషేకం చేస్తారు అని, అగ్ని సాక్షిగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం, పవిత్రత మరియు భక్తిని చాటడం ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశమని శాస్త్రి గారు చెబుతున్నారు. శివస్వాములు భక్తితో, దీక్ష, నియమాలతో శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు అని తెలిపారు. అలాగే ఇది హోమగుండం, ఇందులో అగ్నిని శివుని రూపంగా భావించి పవిత్ర ఆహుతోలు సమర్పిస్తారని తెలియజేశారు శాస్త్రి గారు. అభిషేకం కోసం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, విభూతి, పంచామృతం, బిల్వపత్రాలు, మారేడు దళాలు ఉపయోగిస్తారు. ముఖ్యంగా శివరాత్రి లేదా సోమవారంలో సాయంత్రం సమయంలో అగ్నిగుండం పూజను నిర్వహిస్తారు. పూజలో పాల్గొనే స్వాములు కఠినమైన నియమాలు, నియంత్రణ పాటిస్తూ శివనామస్మరణ చేస్తారు. శివపురాణం అలాగే శివ ఇతిహాస ప్రకారంగా శివుని యొక్క అనుమతి లేకుండానే ఈ యొక్క దక్షక ప్రజాపతి అనేటటువంటి మహారాజు గారు స్వయంగా పార్వతీదేవి యొక్క తండ్రి గారు, ఆ యొక్క తండ్రి గారు ఏం చేస్తారంటే తనకున్నటువంటి రాజ్యంలో శివుని యొక్క అనుమతి లేకుండానే యజ్ఞాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఆ యొక్క యజ్ఞానికి చూసినటువంటి మహాశివుడు ఆగ్రహానికి గురి కావడం జరుగుతుంది. అయితే ఆగ్రహానికి గురి అయిన తర్వాత ఒక రాయి తీసుకొని రాయితోనే వీరభద్ర స్వామి యొక్క ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రతిరూపానికి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ యొక్క వీరభద్ర స్వామి ప్రతిబింబించిన తర్వాత, ఉద్భవించిన తర్వాత ఆ యొక్క వీరభద్ర స్వామి శివుని యొక్క పాదాల చెంతన పట్టుకొని, స్వామి నన్ను అలాగే నాకు జన్మనివ్వడానికి గల కారణం ఏమిటి, నా యొక్క జన్మకు సారాంతం ఏమిటి నాకు తెలియజేయాలి, ఆ కర్తవ్యాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తానని ఆ యొక్క వీరభద్ర స్వామి పరమశివుని యొక్క అడిగిన తర్వాత, పరమశివుని దగ్గర అడిగిన తర్వాత ఆ యొక్క వీరభద్ర స్వామికి పరమశివుడు ఇలా చెప్తాడు, దక్షక ప్రజాపతి అయినటువంటి మహా ఋషి అలాగే మా యొక్క మామగారు స్వయంగా అతడు నా యొక్క ఆజ్ఞ లేకుండానే, నా యొక్క అనుమతి లేకుండా తన యొక్క రాజ్యములో ఈ యొక్క ఆ యజ్ఞాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క యజ్ఞాన్ని నువ్వు భంగం చేయాలి, భస్మం చేయాలని ఆజ్ఞ చేసిన తర్వాత అప్పుడు మరొకసారి వీరభద్ర స్వామి శివుని యొక్క పాదాలకు నమస్కారం చేసి తన యొక్క కర్తవ్యం నెరవేర్చడం కోసం ఆ యొక్క దక్షక ప్రజాపతి యొక్క మహారాజ్యానికి వెళ్ళిపోయి ఆ యొక్క అగ్నిలో వెలుస్తున్నటువంటి యజ్ఞాన్ని అంతా కూడా భస్మం చేయడం జరుగుతుంది. భస్మం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ యొక్క వీరభద్ర స్వామిని అడగడం జరుగుతుంది. అయితే ఆ యొక్క వీరభద్ర స్వామిని అడిగిన తర్వాత ఇలా చెప్పడం జరుగుతుంది, పరమశివుని యొక్క అనుగ్రహం లేకుండా, పరమశివుని యొక్క అనుమతి లేకుండానే యజ్ఞాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఈ రాజ్యానికి విరుద్ధం, శివపురానికి విరుద్ధం, శివసారానికి విరుద్ధం. కాబట్టి ఈ యొక్క శివుని యొక్క అనుమతితోనే నేను యజ్ఞాన్ని భస్మం చేస్తున్నాను అని చెప్పి మీరు కూడా తప్పకుండా యజ్ఞంలో నడవాలని చెప్పిన తర్వాత ఆ యొక్క వీరభద్ర స్వామి మాటలు విన్న తర్వాత కూడా ప్రజలందరూ కూడా వీరభద్ర స్వామి వెనుకల అగ్నిగుండంలో నడవడం జరుగుతుంది. ఆ ద్వారానే శివుని యొక్క భక్తులందరూ కూడా యజ్ఞానికి అలాగే అగ్నిగుండానికి ప్రత్యేకించి ఆ యొక్క సకల కష్టాలు తొలగిపోవాలని, ఆటంకాలు తొలగిపోవాలని ఆ యొక్క శివస్వాములు ప్రత్యేకించి ఈ యొక్క యజ్ఞగుండాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకోవడం, ప్రదేశానుసారంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క యజ్ఞాన్ని అలాగే శివస్వాముల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించి ఈ యొక్క యజ్ఞాల్లో నడిచినట్లయితే తనకున్నటువంటి సకల కష్ట నష్టాలు తొలగిపోతాయని భావించి ఈ యొక్క మండల దీక్షంలో ఉన్నటువంటి అర్ధమండల దీక్షంలో శివస్వాములందరూ కూడా ఈ యొక్క యజ్ఞంలో పాల్గొని శివుని యొక్క అనుగ్రహం అలాగే వీరభద్ర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది. ఓ